వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ చనిపోయాడని మనందరం బాధపడుతున్నాము. శారదైతే ఆల్మోస్ట్ పిచ్చిదైపోతుంది. కానీ మన గగన్ భూమి కోసం వచ్చేస్తున్నారు. రాక్ స్టార్గా రాబోతున్నారు. భూమికి వెనక వైపు నుండి సపోర్ట్ ఇస్తూ అసలైన రాక్షసులకి ఖచ్చితంగా తగిన శిక్ష వేయడానికి మన గగన్ ఆకాష్గా మన ముందుకి రాబోతున్నాడు. అలాగే రివ్యూ చెప్పే ముందు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న మన భూమి గగన్ ఇలా ఒకరికి ఒకరు విడిపోయారు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఈ రివ్యూ మీ అందరి కోసం, నా కోసం. ఈ రివ్యూ లాస్ట్ దాకా చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్రని చంపబోతున్న కృష్ణప్రసాద్ని అపూర్వ అడ్డుకుంటుంది. అపూర్వను చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి కేపీ, నా బావనే చంపడానికి నీకు ఎంత ధైర్యం అనగానే అపూర్వ పక్కకిలే అని అంటారు. చూడు కేపీ, నా బావని చంపుతూ ఉంటే నేను ఊరుకుంటానా? అయినా నీ కొడుకు కోసం నా బావని చంపాలనుకుంటావా అని అంటుంది అపూర్వ. చూడు అపూర్వ, మీ ఇద్దరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు చావాల్సిందే అనగానే నీ కొడుకేమైనా ఉత్తముడా? నీ కొడుకు గగన్ పాపాలు చేయలేదా అని అంటుంది అపూర్వ. ఛీ, నీచురాలా, నువ్వా గగన్ గురించి మాట్లాడుతున్నావు? నీ నోటితో గగన్ పేరు ఎత్తావు అంటే అది పాపం అనగానే ఆపవయ్యా, కొడుకు కాబట్టి తప్పు చేస్తే నీకు ఒప్పైపోతుంది, కానీ నీ కొడుకు కూడా నీలాగే అనగానే పిన్ని అని అంటుంది. ఆపు, నువ్వు గగన్ని ప్రేమించలేదా? గగన్ బావా అని తాలిబొట్టు కట్టినా సరే వెళ్ళిపోతే నేను కట్టలేదు, నీ మెడలో 3 ముళ్ళు వేయలేదని ఒకప్పుడు 3 ముళ్ళు వేశాక ఇదిగో విడాకులిచ్చేసి నడి రోడ్డు మీద నిన్ను నెట్టేస్తే మళ్ళీ మీ నాన్న ఇంట్లో చేరావు. ఇప్పుడేమో ఆ తార మెడలో 3 ముళ్ళు వేయడానికి సిద్ధమైపోయి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి కోసం నిన్ను వాడు వదిలేశాడు. అప్పుడు నువ్వేం చేయాలి? మీ నాన్న దగ్గరుండి ఈ ఇంటి పరువు కోసం పాకులాడాలి. కాదు, వాడే కావాలని చెప్పి అడవిలమ్మట పుట్టలమ్మట వెళ్ళిపోతే మరి పోలీసులు ఏమైనా ఊరుకుంటారా? ఈ ఇంటి ఆడపిల్లని తీసుకెళ్తూ ఉంటే ఎస్పీ సూర్య కాల్ చేసుంటాడు. నా బావ చేసిన తప్పేంటి అనగానే అంటే నువ్వు చేసిన తప్పులన్నీ ఇలా బావ చేసినట్టు చూపిస్తావా అనగానే చూడు భూమి, ఇప్పుడు నిన్ను ఏమీ అనను, ఎందుకంటే భర్త పోయాడు కాబట్టి నువ్వు ఏమన్నా నేను పడాలి అనగానే అపూర్వ ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటారు శరత్చంద్ర. బావా, చూసావా, నేను లేకపోయేసరికి ఈ ఇల్లు ఎలా అయిందో? నిన్ను అందరూ దోషిలా నిలబెడుతున్నారు. ఈ కేపీ శారదింటికి వెళ్ళిపోతాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అపూర్వ, నేను శారదింటికి వెళ్ళడం ఏంటి? శారద నా భార్య అని అంటారు. చూడు కేపీ, నీ భార్య అని ఇప్పుడు గుర్తొచ్చిందా అనగానే అవును గుర్తొచ్చింది. నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడు అన్నీ లెక్క పెట్టుకుంటాడు. ఈరోజు ఇదిగో ఈ శరత్చంద్రని చంపకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి నా కొడుకు బ్రతికే ఉన్నాడని నేను నమ్ముతున్నాను, గట్టిగా నమ్ముతున్నాను. వాడొచ్చి ఈ ప్రాణం తీస్తే అప్పుడు తెలుస్తుంది. అమ్మ భూమి, ఇన్ని రోజులు నా కొడుకు, నా కూతురు, నా భార్య ప్రాణాలతో ప్రశాంతంగా ఉంటారని వాళ్ళ గుండెల్లో పోట్లు పొడిచి ఇక్కడున్నాను. ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీరేం చేసుకోవాలంటే అది చేసుకోండి అనగానే ఆగు మామయ్య, ఇప్పుడు ఖచ్చితంగా శారదతకి మనం అండగా ఉండాలి అనగానే అమ్మ భూమి ఎక్కడికి అని అంటారు. చూడండి నాన్న, మీరు తప్పు చేశారు, అది కూడా కాదు పాపం చేశారు. ఒక కూతురి జీవితాన్ని నాశనం చేశారు. ఇంకా ఎంతో ఎత్తుకెదిగి భవిష్యత్తులో ఇంకా ఎన్నో చెయ్యాలనుకున్న గగన్ బావ ప్రాణాలు తీశారు. ఇంకా ఆ మహాతల్లి గుండె ముక్కలు చేసేటట్టు, అలాగే పిచ్చిదైపోయేటట్టు చెయ్యొద్దు. శారదత్తకి నేను తోడుగా ఉంటాను. గగన్ బావ జ్ఞాపకాలతోనే ఈ జీవితాన్ని నేను వెళ్ళబుచ్చుతాను. నన్ను మీరు ఆపకండి అని అంటుంది. చూసా బావా, ఇది నీ కూతురని నువ్వేమో మమ్మల్ని జైలుకు పంపించావు అనగానే వదినా, చూసావా, నువ్వు లేకపోయేసరికి నా జీవితమే అని చెప్పి అంటూ ఉంటుంది మీరా. అమ్మ భూమి, వీళ్ళ మాటల్ని, వీళ్ళ ముఖాల్ని ఈ ఇంటిలో
ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను, రామా అని అంటారు. మామయ్య వస్తున్నాను అని చెప్పి ఇక భూమి కృష్ణప్రసాద్తో శారదింటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా పూరికి తగిన శాస్తి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గగన్ ప్రేమని కనీసం అర్థం చేసుకోలేదు. ధృవానే కావాలి, ధృవతోనే నా జీవితం అని చెప్పి భూమితో విడాకులు ఇప్పించి ఇక తనను తను చూసుకోవడంతో అక్కడ పూరికి ప్రతిరోజు టార్చర్ రూపంలో తార పెడుతూ ఉంటుంది. ఇక తార, ఏంటే పూరి, నిన్న కొరడాతో కొట్టాను, అయినా నీకు వంట చేసి బాగానే ముప్పొద్దులా తింటావా అని అంటుంది. ఏంటి తారా ఇలా కొడుతున్నావు? ఒక భర్త వదిలేస్తే ఆ ఆడపిల్లకి ఎలాంటి మాటలుంటాయో నాకు తెలుసు. నేనేం పాపం చేశాను అని చెప్పి ధృవ వస్తే పరుగు పరుగున వెళ్ళి హత్తుకొని, ధృవ చూసావా ఎలా కొడుతుందో, నా ఒళ్ళు మంట పుడుతుంది అనగానే, అన్నయ్య నువ్వే చెప్పన్నయ్యా, వీళ్ళు చేసిన పాపానికి నేనే శిక్ష వేసుకోనా, ఈ కొరడాతో నేనే కొట్టుకోనా అని అంటూ ఉంటుంది తారా. అమ్మ, పూరిని ఆ ఇంటికి వెళ్ళనివ్వద్దు, అంతేగాని పూరిని అలా కొట్టకూడదు, సరేనా అని చెప్పి, పూరి తార చిన్నపిల్ల కదా, తెలియక కొట్టింది, ఇంకోసారి అలా జరగదు అని చెప్పి ధృవ వెళ్ళిపోతూ ఉంటే, ఇది భార్యాభర్తల బంధం అంటే నీకేం తెలుసు, భూమిని మా అన్నయ్యని వేరు చేసిన పాపం నాకు తగిలింది, నీకు ఇలా కూడా తగలదు, భర్త భర్త అంటూ ఇలాగే ఈ పుట్టింట్లో ఉండిపోతావు అనగానే, ఎంత ధైర్యమే నీకు, నన్ను శాశ్వతంగా పుట్టింట్లో ఉంటానంటావా? ఏ గగన్, ఆ గగన్ వచ్చి నా మెడలో 3 ముళ్ళు వేస్తేనే ఈ ఇంట్లో నీకు జీవితం అనగానే, ఛీ అని చెప్పి పూరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పూరి గుడికి వెళ్ళి ఇక ప్రదక్షిణలు చేస్తూ ఇటువైపు శారద ఇంటికి వెళ్ళలేక ఇక గుడిలోనే పాపం బాధపడుతూ ఉంటుంది. నేను చేసిన పాపానికి దేవుడు తగిన శిక్ష వేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటే తన వెనకాలే ఫాలో అయిన తార, చెప్తాను, నీకు అన్నయ్యకి ఇద్దరికి ప్రేమ ఉందన్నావు కదా, ఆ ప్రేమ ముక్కలు చెయ్యాలి అంటే అని నక్షత్రకి ఫోన్ చేస్తుంది. ఓ, శివాని గుడికి పంపించాలా? ఆ పూరి శివతో మాట్లాడితేనే కదా మా అన్నయ్య అనుమానిస్తాడు, మొదటిసారిగా ఆ శివనే కదా అది ప్రేమించి పెళ్లిపీట్ల దాకా ఎక్కింది, ఇప్పుడు అనుమానం అనే పెనుబూర్త ఉంటే మా అన్నయ్య ధృవ దానిపై కన్నెత్తి చూడ్డు, అది అలాగే ఉండిపోతుంది. నేను అనుకున్నది జరగాలంటే పూరి మా అన్నయ్య మనసులో ఒక తప్పు చేసిందల్లా మిగిలిపోవాలి అని అంటుంది తారా. అయ్యో, నాకు కూడా అదే కావాలి, వాళ్ళ కుటుంబంలో ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పి శివకి ఏదో ఫోన్ వచ్చినట్టు గుడికి పంపిస్తుంది ఇక నక్షత్ర. ఇక శివ గుళ్ళో వెతుకుతూ ఉంటే ఒక ప్లేస్లో పూరి కనిపిస్తుంది. పూరి ఏడుస్తూ ఉంటే, పూరి ఏమైంది? గగన్ బాబు గురించి తెలిసి బాధపడుతున్నాను, కానీ ఏమి చేయలేకపోతున్నాను అనగానే, శివ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? కొంచెం నీకొక విషయం చెప్తాను, కనిపించావు కాబట్టి చెప్తున్నాను. అమ్మ అమ్మ ఎలా ఉందో ఒకసారి నాకు చెప్తావా అనగానే, శారదత్తయ్య ఆల్రెడీ పిచ్చిదానిలాగా గగన్ బావ కోసమే ఆలోచిస్తుందంట, అందరూ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు, అలాగే మామయ్య అలాగే భూమి ఈరోజు వెళ్ళారు అనగానే, అవునా, సరే నేను వెళ్తున్నాను అని చెప్పి పూరి పాపం పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది. ఇదంతా తార వీడియో తీసి ఇక ధృవకి పెట్టడంతో ఇంటికొచ్చిన పూరిని చూస్తూ ఉంటారు ధృవ. ఛీ, నువ్వు ఇలాంటి దానివని నాకు తెలీదు, అమ్మా నువ్వే కరెక్ట్, ఇక ఇలాంటి దాన్ని నేను కన్నెత్తి కూడా చూడను అని చెప్పి ధృవ పూరిని అంటూ ఉంటే, ఏమైంది ధృవ అని అంటుంది. ఏమవడం ఏంటి, నువ్వు నీ కాబోయే భర్తను కొని శివాని చేసుకోవడానికి తయారైపోయావు కదా, ఇప్పుడు వాడితో గుడిలో నువ్వు పూజలు జరిపిస్తావా అని అంటుంది. అంటే తారా, నువ్వు నన్ను ఫాలో అయ్యావా? అయినా శివ ఎందుకు వచ్చాడో నాకు తెలీదు అనగానే, నంగనాచి నీకు తెలియపోవడం ఏమిటి, అయినా మా అన్నయ్యకి నీలాంటి దాంతో కాపురం చెయ్యనివ్వను అని అంటుంది తారా. ఇది ఇలా ఉండగా భూమి అలాగే కేపీ ఇద్దరు శారద ఇంటికి వస్తారు. శారద మాత్రం పిచ్చిది అయిపోతుంది. ఇక గగన్ ఇంటికి వచ్చినట్టు అలాగే తనకి భోజనం పెట్టినట్టు ఇక మొత్తం చేస్తూ ఉంటుంది. కానీ తను ఒక బిచ్చగాడు. ఇంతలో భూమి అలాగే
కేపీ రావడంతో, ఏవండి మీరా, భూమి రామ్మా, మన గగన్ చనిపోలేదు, భోజనం చేస్తున్నాడు, రండి రండి అని చెప్పి ఇక లోపలికి తీసుకుని వస్తూ ఉంటే తను బిచ్చగాడు. శారదా, ఎందుకిలా మారిపోయావు? మన గగన్ లేడు, తను బిచ్చగాడు అనగానే, వద్దు, నా గగన్ లేడని మీరు అనద్దు. అమ్మ భూమి, గగన్ ఉన్నాడు కదా, వస్తాడు కదా అనగానే, అత్తయ్య మీరిలా అవ్వద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి పాపం శారదని పట్టుకొని తల తన ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఇదంతా నా వల్లే కదా వచ్చింది, ఒక నీచుడి వల్లే వచ్చింది. నేనే కనుక ఈ కుటుంబంలోనే ఉంటే నిజంగా ఆ కుటుంబం ఇంత పగపట్టేది కాదు అని చెప్పి కేపీ కూడా బాధపడుతూ ఉంటాడు. మామయ్య, ఇప్పుడు బాధపడ్డం సమస్య కాదు, ఖచ్చితంగా మామూలు మనిషిని అత్తయ్యని చెయ్యాలి. అత్తయ్య, బావ మనందరికీ మంచి చేశాడు. బావ ఎక్కడున్నా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇంతలో కేపీ వాళ్ళిద్దరికీ భోజనం కలిపి తీసుకొస్తారు. అత్తయ్య, కడుపులో ఎంత బాధ ఉన్నా మనం 4 ముద్దలు తినాలని పెద్దవాళ్ళు అంటారు. ఎందుకంటే ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు, ఆ ప్రాణాలు పోతే ఏమీ చేయలేము అని చెప్పి ఇక పాపం శారదకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. శారద కూడా ఏడుస్తూ ఇక భూమికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా గగన్ బావా ఎక్కడ ఉన్నావు అని చెప్పి భూమి అనుకుంటూ ఉండగానే గగన్ మనకి కనిపిస్తూ ఉంటారు. రాక్ స్టార్ లాగా. తన పేరు ఆకాష్. అంటే మనకి ఇంకొక గగన్ లాగా కనిపిస్తున్నా అతను గగనే. కానీ గగన్ మారు రూపంలో ఇక అపూర్వ ఎస్పీ సూర్యకి చుక్కలు చూపించబోతున్నాడు. రాక్ స్టార్ లాగా మనకి గగన్ కనిపించడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి భూమిని గగన్ ఎప్పుడు చేరబోతున్నాడు? భూమి వెనకాల కుట్రల్ని గగన్ ఎలా తిప్పికొట్టబోతున్నాడు? మరి తన అమ్మని చేరుకొని పాత గగనే అయినా కొత్త ఆకాష్ లాగా మన ముందుకి మన గగన్ రాబోతున్నాడు. ఈ కథ చాలా సరికొత్త మలుపులతో ముందు రాబోతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.